వెల్కమ్ టు పెన్ పాయింట్. మనం చూస్తున్నాం గత కొంతకాలంగా ఆపరేషన్ కగార్ కానివ్వండి, అంతకుముందు ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో ఏదైతే అప్పటికే ఉద్యమంలో ఉన్న నాయకులను మట్టుపెట్టే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పటికప్పుడు మనం వార్తల్లో వినిపిస్తున్నది రెండే రకాల వార్తలు. ఒకటి, అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లు, అందులో అసువులు బాసిన ఉద్యమ నేతలు లేదా అగ్రనేతలు. ఇంకొక వార్త మనం వింటుంది ఏంటంటే సరెండర్ అయిపోతున్న మావోయిస్టుకు సంబంధించిన కీలక నేతలు, నాయకులు, అలాగే కార్యకర్తలు, అందులో ఉన్న కీలకమైన ఉద్యమకారులు, వీళ్ళందరికీ సంబంధించిన వార్త మనం వింటూనే వస్తున్నాం. అయితే ఈ మధ్య కాలంలో ఏదైతే మల్లోజు వేణుగోపాలరావు రాసిన లేఖ ఏదైతే ఉందో అది ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా ఒక సంచలనాన్ని సృష్టించింది. ఎందుకంటే ఉద్యమ స్వరూపం మారుతోంది, ఉద్యమకారుల స్వభావం మారుతోంది. కాబట్టి ఇక మనం అడవుల్లో ఉండి సాధించేదేం లేదు, ఖచ్చితంగా జనజీవన స్రవంతిలోకి వెళ్ళి అక్కడ కొత్త తరహా ఉద్యమానికి రూపుదిద్దాల్సిన, అలాంటి అక్కడున్న అసమానతలను రూపు మాపాల్సిన అవసరం ఉంది అంటూ మల్లోజులో రాసిన లేఖ ఏదైతే ఉందో అది చాలామందిలో ఆలోచనలు రేకెత్తించిన పరిస్థితి అయితే ఉంది. గత దశాబ్ద కాలంగా జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వాలు ఉద్యమం మీద తీసుకుంటున్న దానికి సంబంధించిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు పూర్తి స్థాయిలో ఉద్యమానికి సంబంధించి ముఖ్యంగా మావోయిస్టులు, నక్సలైట్లను పూర్తిగా రూపుమాపడానికి ప్రయత్నాలు జరిగాయన్న విషయం అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సరెండర్ కావాలని భావిస్తున్న వాళ్ళు ఆ సరెండర్ పాలసీలో ఏది బెస్ట్ అనే ఒక ఆలోచనలకు వెళ్ళారన్న ఒక పాయింట్ అయితే ఈ మధ్యకాలంలో డిస్కషన్లోకి వచ్చింది. ఎందుకంటే నిన్న మనం చూసాము మల్లోజుల వేణుగోపాల్ ఏదైతే సరెండర్ అయ్యారో, సరెండర్ అయినప్పుడు మహారాష్ట్ర సీఎంఏ డైరెక్ట్గా వచ్చి వాళ్ళందరితోనూ కలిసి ఆ సరెండర్కి సంబంధించిన యాక్టివిటీని పూర్తి చేయడం. మనం గతంలో చూసిన సరెండర్లన్నీ అయితే ఐజీల స్థాయిలోనూ లేదా ఎస్పీల స్థాయిలోనూ డిఎస్పీల స్థాయిలోనే ముగిసిపోయేవి. పెద్ద పెద్ద నాయకులు వచ్చినా సరే ఐజీలు లేదా డీజీపీల దగ్గర మాత్రమే అయిపోయేవాళ్ళు. కానీ మహారాష్ట్ర పాలసీ కానివ్వండి, మహారాష్ట్రలో దానికోసం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గరే వెళ్ళి లొంగిపోతున్న మావోయిస్టుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. నిన్న 61 మందితో సహా మల్లోజులు అక్కడ లొంగిపోయారన్న విషయంతో పాటు రాష్ట్రంలో దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఇప్పటికే సరెండర్ పాలసీని ఇప్పటికే నిర్వహిస్తున్నా సరే ఎందుకు అక్కడికే వెళ్తున్నారన్న ఒక డిస్కషన్ అయితే ఖచ్చితంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే అసలు దేశంలో ఏం జరుగుతుంది, మహారాష్ట్రలో ఉన్న ఆ స్పెసిఫిక్గా ఆ పాలసీ ఎందుకు వాళ్ళను కనిపిస్తుంది అన్నది మనం ఖచ్చితంగా చూడాలి. ఇక అందులో కేంద్రం పాలసీకి సంబంధించి చూస్తే కేంద్రం పాలసీ నక్సలైట్ సరెండర్ కమ్ రిహాబిలిటేషన్ అనే ఒక కేంద్రం పాలసీని తీసుకొస్తే అందులో 1.5 లక్షల నుంచి 2.5 లక్షల ఆర్థిక సహాయం అందుతుంది. 3 సంవత్సరాల పాటు స్టైఫండ్, భూమి, ఇల్లు, వృత్తి శిక్షణ అందించడంతో పాటు వాళ్ళకు అవసరమైన ఆ రీహాబిలిటేషన్ని ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదే మహారాష్ట్ర పాలసీని మనం గమనిస్తే మహారాష్ట్ర పాలసీలో దాదాపుగా ₹1 కోటి వరకు ఆర్థిక సాయం అయితే అందుతోంది. ఇది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గణనీయంగా ఎక్కువ. ఇక గడ్చిరోలిలో 1 విలేజ్ 1 లైబ్రరీ అవేర్నెస్ కార్యక్రమాలు అయితే 2025లో 12 మంది హార్డ్ కోర్ నక్సల్ సరెండర్ అవ్వడానికి కారణంగా కనిపిస్తోంది. ఇక మహారాష్ట్ర టాప్ లెవెల్ నక్సలైట్లపై దృష్టి సారించిన ఇతర రాష్ట్రాలు సాధారణ సరెండర్లపై ఎక్కువ దృష్టి సారించట్లేదు. ఇక ముఖ్యంగా చూస్తే మాత్రం ఛత్తీస్గఢ్కి సంబంధించిన పాలసీని 2025 సరెండర్ పాలసీలో 50,000 నుంచి 2.5 లక్షల రూపాయలు మాత్రమే వాళ్లకు అందుతుంది. ఇక 10,000 రూపాయల నెలవారీ స్టైఫండ్, భూమి, ఉద్యోగ శిక్షణ, భద్రత కూడా వాళ్ళకు కనిపిస్తుంది. దీని కారణంగా 2024లో 837 మంది, 2025లో 100కు పైగా సరెండర్లు అన్నవి మనకు కనిపిస్తున్నాయి. ఇక ఒడిశా పాలసీని గమనిస్తే దీన్ని 2014 నుంచి ఈ స్కామ్ను కొనసాగిస్తున్నారు. అందులో 1 లక్ష నుంచి 4 లక్షల వరకు క్యాష్ వాళ్ళకి ఇస్తుంటే ఇక భూమి, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్తో పాటు విద్య, ఆరోగ్య సౌకర్యాలు అనేది వాళ్ళు అందిస్తున్నారు. ఇక 2014 నుంచి 2025 వరకు చూస్తే వేలాదిగా అక్కడ సరెండర్లు కనిపిస్తే 2025లో మాత్రం కేవలం 50 సరెండర్లు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. ఇక ఇలాంటి పరిస్థితుల్లో జార్ఖండ్కి సంబంధించిన పాలసీ కూడా ఒకసారి గమనిద్దాం. అందులో కూడా 1 లక్ష నుంచి 5 లక్షల రూపాయల క్యాష్ రివార్డు వాళ్ళకి ఇస్తుంటే భూమి, శిక్షణ అలాంటివన్నీ కూడా ఇస్తున్నారు. ఇక 2024లో నక్సల్స్ ఫ్రీ కార్యక్రమం ఆపరేషన్ ఆక్టోపస్ ఆధ్వర్యంలో 2022లో 592 సరెండర్లు కనిపిస్తే చాలా వరకు అరెస్టులు కూడా కనిపించాయి. ఇక బీహార్ పాలసీని ఒకసారి గమనిద్దాం. అందులో 2009 స్కీమ్లో 1 లక్ష నుంచి 1,50,000 ఫిక్స్డ్ డిపాజిట్ అన్నది వాళ్ళకి ఇస్తే 2,000 స్టైఫండ్ ఇవ్వడంతో పాటు నక్సల్స్ ఫ్రీ 2024 కార్యక్రమంలో భాగంగా కూడా వీళ్ళు స్టైఫండ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కర్ణాటక పాలసీని గమనించినప్పుడు కూడా 2024లో క్యాష్ ఇన్సెంటివ్లు భారీగా పెంచింది. 2025లో జనవరిలో 6 సరెండర్లు, 7 నుంచి 8 మందికి అప్పీలు ఇవ్వకపోగా ఇక కోబ్రా, జాగ్వార్ ఫోర్సుల్లో ఇలాంటి సరెండర్లు పెరిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది.
ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్ర గ్రేహౌండ్స్ మోడల్ను కర్ణాటక అనుసరిస్తుంది. ఓవరాల్గా చూస్తే తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇదే తరహా సరెండర్ పాలసీలు అయితే మనకు కనిపిస్తున్నాయి. కానీ ఒక్క మహారాష్ట్రలో మాత్రమే మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ₹1,00,00,000 దగ్గరగా వాళ్లకు వివిధ రూపాల్లో ఆర్థిక సాయంతో పాటు మిగిలిన రకాల సాయాలు అందుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర సరెండర్ పాలసీని ఎక్కువ మంది తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మనం ఈ మధ్యకాలంలో చూసాము, ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చాలామంది నాయకులందరూ కూడా అగ్రనేతలుగా ఎదిగిన నేపథ్యంలో వాళ్లకు సంబంధించిన రివార్డులు కానివ్వండి, వాళ్ళు సరెండర్ అయినప్పుడు వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ కానివ్వండి, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో ఎక్కువగా ఉండడం ఒక కారణంగా అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇలా చూసినప్పుడు ఎవరైనా సరే అలాంటి ఒక ఉద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చినప్పుడు వాళ్ళు మరొకసారి డబ్బుల కోసమో ఆర్థిక సాయం కోసమో ఎదురు చూసే పరిస్థితి లేకుండా ఉండేందుకు అవసరమైన కార్యాచరణ పెట్టిన మహారాష్ట్ర వైపే అందరూ వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఏ విధంగా చూసినా సరే ఇప్పుడు ఉద్యమం ఎలా ఉంది, ఉద్యమం నుంచి ఇప్పుడు జనజీవన బాట పడుతున్న ఈ ఉద్యమ నేతలు చెప్తున్న మాటలు ఏంటి, ఈ క్రమంలో మహారాష్ట్ర ఎంచుకోవడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. మనతో పాటు ప్రొఫెసర్ శేషు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. తనతో పాటు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్, మనం చూస్తున్న ఈ మధ్యకాలంలో ఈ సరెండర్స్ అన్నవి చాలా పెద్ద స్థాయిలో పెరుగుతున్నాయి. అదే స్థాయిలోనే ఈ ఎన్కౌంటర్లు అన్నది, ఎందుకంటే ఆపరేషన్ కగార్ అన్నది ప్రారంభమైన తర్వాత డెడ్ లైన్స్ పెట్టి మరీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళని తుదముట్టించేందుకు ప్రయత్నం చేస్తుంది. సో ఎలా చూడాలంటారా? ఈ ఉద్యమ స్వరూపం మారిందంటారా, లేకపోతే ఉద్యమకారుల ఆలోచన విధానంలో మార్పు అనుకుంటారా? ఎలా చూడాలంటారు దాన్ని? మల్లోజుల వేణుగోపాల్ మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు, పైలట్ బ్యూరో సభ్యుడు అయినటువంటి కీలక నేత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోవటంతో మావోయిస్టులకి ఒక పెద్ద దెబ్బ తగిలినట్టుగాను, అదేవిధంగా మావోయిస్టు పార్టీలో అభిప్రాయ భేదాలు బయటపడ్డాయి ఈ లొంగుబాటుతోటి. ఎందుకు అనంటే మావోయిస్టులలో ఉన్నటువంటి అగ్రనేత అయినటువంటి మల్లోజుల వేణుగోపాల్ ఇటీవల ఒక లెటరు విడుదల చేయటం జరిగింది. ఆ లెటరు విడుదల చేసినటువంటి సందర్భంలోనే తాత్కాలికంగా కాల్పుల విరమణ, ఆయుధాలు త్యజించటం అనేటటువంటి ఒక ప్రతిపాదన ముందుకు తీసుకొస్తే, అది మీకు నచ్చితే మీరు లొంగిపోవచ్చు, కానీ మీ అభిప్రాయాలు మాత్రమే చెప్పుకోవడానికి స్వేచ్ఛ ఉంటుంది, అది మావోయిస్టు ఉద్యమం పైన రుద్దే ప్రయత్నం చేయొద్దు అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా మావోయిస్ట్ పార్టీ నుంచి వచ్చిన నేపథ్యంలో, బట్ ఈ లొంగుబాటులో మనం ప్రధానంగా విశేషం ఏంటంటే, గతంలో లొంగుబాట్లకి ఈ లొంగుబాటుకి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఇది ఆయుధాలతోటి లొంగిపోయినటువంటి సందర్భం. దరిదాపు 61 మంది కీలకమైనటువంటి మావోయిస్టులు మల్లోజుల వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆయుధాలతోటి 54 ఆయుధాలను సరెండర్ చేస్తూ లొంగిపోయారు. బట్ ఈ లొంగుబాటుతోటి మనకి కనపడుతున్నది ఏంటది? ఒకటి, ఎందుకు ఈ లొంగుబాటు జరిగింది అనేది ప్రశ్న. అయితే ఇటీవల ఆపరేషన్ కగార్ ప్రారంభించిన తర్వాత మావోయిస్ట్ పార్టీ పైన కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్బంధాన్ని తీసుకుంది. ఆ నిర్బంధం ఏంటంటే, లొంగి అన్న పోండి, లేకపోతే మరణించండి. ఈ టార్గెట్ తోటి ముందుకు వెళుతున్నటువంటి క్రమంలో మీకు 2026 మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత, మావోయిస్టు రహిత భారతదేశాన్ని ఇస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనేక సార్లు లక్ష్యంగా ప్రకటించారు. బట్ ఆ లక్ష్యంలో భాగంగానే ఆపరేషన్ కగార్ తోటి ఇటీవల కాలంలోనే మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు 9 మందిని హతమార్చారు. దాంతో పాటు నంబాల కేశవరావు లాంటి అగ్ర నాయకుడిని కూడా ఎన్కౌంటర్ లో చంపివేసిన తర్వాత మావోయిస్ట్ పార్టీలో ఒక విధమైనటువంటి చర్చ ప్రారంభమైంది. అది ఇంత నిర్బంధాలని ఎదుర్కొని ఉద్యమాన్ని ఎలా కొనసాగించాలనేది ఒకటైతే, వాళ్ళే ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం ముందు. కాల్పుల విరమణ అనే ప్రతిపాదన తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కాల్పుల విరమణని లెక్క చేయటం లేదు. కాల్పుల విరమణ ఏముంటుంది, చర్చలు ఏముంటుంది, చర్చించటానికి ఏమున్నది అని చాలా తేలిగ్గా కేంద్ర హోంమంత్రి తీసుకున్నటువంటి సందర్భంలో, అంటే కేంద్ర ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా లేదు, మావోయిస్టులు చర్చల ప్రతిపాదన తీసుకొచ్చారు, ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. ఒకవైపు తీవ్రమైనటువంటి నిర్బంధం, ఒరిగిపోతున్నటువంటి కేంద్ర కమిటీ సభ్యులు, నంబాల కేశవరావు మరణము, ఇవంతా కూడా ఒక విధమైనటువంటి చర్చ వచ్చిన నేపథ్యంలోనే మల్లోజుల
వేణుగోపాల్ చాలా కీలకమైనటువంటి నేత ఒక ప్రతిపాదన పెట్టటము, ఆ ప్రతిపాదన పైన అభిప్రాయ భేదాలు రావటము, తను ఇప్పుడు లొంగిపోవటం తోటి మావోయిస్టు ఉద్యమానికి ఎంత లేదన్నా కొంత దెబ్బ తగిలేటటువంటి అయితే అవకాశం శేష్ గారు ఇక్కడ కనపడుతుంది. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం ఒకసారి డిస్కస్ చేసేది. ఎందుకంటే ఉద్యమం అనగానే ఒకప్పుడు ప్రభుత్వం ద్వారా ఎవరైతే అంటే ఇబ్బందులు పడుతున్నారో లేకపోతే ఎవరైతే అణచివేయబడ్డారో వాళ్లకు ఏమంటారు సహాయకరంగా ఉండే ఒక వ్యవస్థలాగా ఈ ఉద్యమాన్ని చాలామంది చూసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి చిత్తశుద్ధి కానివ్వండి, లేదా అలాంటి కమిట్మెంట్ కానీ లేకపోతే అలాంటి ఆలోచన విధానం కానీ ఉన్న నాయకులు ఎక్కువ మంది లేకపోవడము వన్ ఆఫ్ ది రీజను. అందువల్ల ప్రజలు ఆ నాయకుల వైపు, అన్నల వైపు, ముఖ్యంగా సింపుల్గా చెప్పాలంటే అన్నల వైపు వెళ్ళట్లేదు అన్న ఒక మాట కూడా వినిపిస్తుంది. దీని కారణంగా దానికి ఉండాల్సినంత సపోర్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సపోర్టివ్ సిస్టమ్ మొత్తం జారుకుంది పూర్తి స్థాయిలో అన్నది ఒక విశ్లేషణ వినిపిస్తుంది. మీరేమంటారు? లేదండి, ఇప్పుడు ఒకనాడు గ్రామాలలో, ఆదివాసీల గూడాలలో ఒక మావోయిస్ట్ ఉద్యమము, ఒక ప్యారలర్ గవర్నమెంట్ నడిపింది. అనేక సమస్యలకు వాళ్ళు పరిష్కారం చూపించగలిగారు. దోపిడీ వ్యవస్థని ఆ రోజుల్లో కొంత మేరకు అడ్డుకోగలిగారు. భూమి లేనటువంటి పేద ప్రజలకు ప్రభుత్వం కంటే మావోయిస్టులు పంచినటువంటి భూమి మనకి కనపడింది. ఇవన్నీ మావోయిస్టు ఉద్యమం ఒకనాడు సాధించినటువంటి విజయాలే. కానీ ప్రభుత్వాల నిర్బంధము పెరిగిపోవటంతో మావోయిస్టు ఉద్యమాలకి కొత్త రిక్రూట్మెంట్ జరగకపోవటం ఒకటైతే, మరొక పక్క మావోయిస్టు ఉద్యమంలో ఎన్కౌంటర్లు భారీ స్థాయిలో జరుగుతున్నటువంటి నేపథ్యం ఒకటైతే, ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెద్ద ఎత్తున పెరిగినటువంటి నేపథ్యంలో మావోయిస్టులు మైదాన ప్రాంతాల్లోకి వచ్చి వాళ్ళు సహాయం చేసేటటువంటి స్థితిలో లేనటువంటి సందర్భంలో, మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీ మారినటువంటి నేపథ్యంలో, ఆపరేషన్ కగార్ లాంటి ఒక పెద్ద ఆపరేషన్స్ వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇవాళ మనం ఈ పరిణామాలన్నిటిని చూస్తున్నాం. బట్ ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమానికి ఉన్న ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ నేడు లేకపోవచ్చు. కానీ వాళ్ళ మౌలిక సిద్ధాంతం ఏం మారలేదు కదా, వాళ్ళ మౌలిక స్వరూపం ఏమీ మారలేదు కదా. ఉద్యమం బలహీనపడవచ్చు, బట్ ఆ లక్ష్యము లేకపోతే వాళ్ళ మావోయిస్టుల యొక్క లక్ష్యం కానీ, మావోయిస్టుల యొక్క ధ్యేయాలు కానీ మారలేదనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. బట్ ఉద్యమ లక్ష్యాలు ఈ క్రమాల్లో చేరుకోలేకపోవచ్చు. అవి గొప్ప లక్ష్యాలుగానే మనం భావించాల్సి ఉంటుంది. బట్ మీరన్నట్టు గతంలో ఉన్నటువంటి ఆదరణ, ప్రజల నుంచి స్పందన లేకపోవటానికి అనేక కారణాలు మనం చూడొచ్చు. నక్సల్స్ ఉద్యమం, మావోయిస్టు ఉద్యమం బలహీనపడటానికి అనేక కారణాలు మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఇప్పటికీ కూడా అనేక రాష్ట్రాల్లో, ఇప్పుడు మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, ఇలాంటి రాష్ట్రాలన్నింటిలో కూడా వాళ్ళ ఉనికి ఇప్పటికీ ఉన్నప్పటికీ కూడా, బట్ ఆపరేషన్ కగార్ తర్వాత ఒక విధమైనటువంటి చర్చ విత్ ఇన్ ద పార్టీలో మొదలైంది. పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు, కొత్త రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల మావోయిస్టు ఉద్యమం కొంత బలహీన పడిందనే చెప్పుకోవాలి. కారణాలతో పాటు ఇప్పుడు వచ్చినటువంటి గ్లోబలైజేషన్, ఇప్పుడు వచ్చినటువంటి ప్రైవేటైజేషన్ కూడా ఒక కారణం అనేటటువంటి అభిప్రాయాన్ని చూడాలి. బట్ ఇక్కడ మనం చూసేటటువంటిది ఏంటి అంటే, లొంగుబాట్లు పెద్ద ఎత్తున మహారాష్ట్రలోనే ఎందుకు జరుగుతున్నాయి? అది డిస్కస్ చేద్దాం. అందులో ఒక పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే నంబాల కేశవరావు లాంటి వాళ్ళు కానివ్వండి, అగ్రనేతలు గతంలో మనం చూసినప్పుడు అగ్రనేతలను అంటే ఇలా ఎన్కౌంటర్లో మట్టుపెట్టడం చాలా తక్కువ సందర్భాల్లో జరిగేది. కానీ ఈ మధ్య కాలంలో ఏమంటారు మీరు, సరే కోవర్ట్ ఆపరేషన్స్ అంటారా, లేకపోతే వాళ్ళని పట్టుకొని కాల్చి చంపారా, ఇలాంటి సరే ఎలాంటి ఆరోపణలు ఉన్నా సరే అగ్రనేతల వరకు కూడా పోలీసుల తూటాలు వెళ్తున్నాయి అంటే అక్కడ చాలా పెద్ద స్థాయిలో ఒక నెగిటివిటీ, లేదా ఆ ఇంటర్నల్గా ఉన్న ఆ పాలిటిక్స్ అంటారా, లేకపోతే ఆ ఇష్యూస్ అంటారా, ఆ అభిప్రాయ భేదాలు ఇవన్నిటికీ చేరి వాళ్ళు డైరెక్ట్గా అగ్రనేతలనే టార్గెట్ చేసే స్థాయికి ఈ గ్రేహౌండ్ దళాలు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వాలు కానీ పోయే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఓన్లీ ఆ ఇంటర్నల్గా ఉన్న డిఫరెన్సెస్ అన్నది ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. దాన్ని ఎలా చూడాలంటారు? అదేనండి, ఇప్పుడు ఆపరేషన్ కగారు ప్రారంభించిన తర్వాత దండకారణ్యాన్ని జల్లెడబడుతుంది. ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వ బలగాలు, తర్వాత రాష్ట్రలో స్పెషల్ పార్టీ పోలీసులు, వీళ్ళందరూ ఒక 3 అంచెల వ్యవస్థతోటి మొత్తం బస్తరుని, దండకారణ్యాన్ని జల్లెడపట్టేటటువంటి క్రమంలో ప్రతి 4 కిలోమీటర్లకి ఒక చెక్ పోస్ట్ పెట్టేసి ఆపరేషన్ కగార్లో తీవ్రమైనటువంటి నిర్బంధంతో పాటు ఏరువేత కూడా చాలా దారుణమైనటువంటి ఏరువేత జరుగుతుంది కదా. అందుకే నేను ఇందాక చెప్పినట్టు 9 మంది కేంద్ర కమిటీ సభ్యులే నేలకొరిగారు, ఎన్కౌంటర్ లో మరణించారంటే చూడాలి. ఇది ఒక వైపు అయితే, మరొక వైపు ఏ దళాలకైతే రక్షణ కవచాలుగా ఉన్నటువంటివో, లేకపోతే ముఖ్యంగా కేంద్ర కమిటీ సభ్యులకు రక్షణగా ఉన్నటువంటి వాళ్లే లొంగిపోయారు.
ఆ లొంగిపోయినటువంటి క్రమంలో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకే కేంద్ర కమిటీ సభ్యులు, పాలిట్ బ్యూరో లాంటి సభ్యుల దాకా కూడా ఈ ఆపరేషన్ కేంద్ర బలగాలు చేరుకోగలిగే ఎన్కౌంటర్ లో మరణించారనేది. ఇవేన్ ఎందుకండి, ఇప్పుడు మావోయిస్ట్ అగ్ర నాయకుడైనటువంటి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ ఉదంతాన్ని చూడండి. కేశవరావు గారి యొక్క ఎన్కౌంటర్ కు ముందు జరిగినటువంటి పరిణామాలు ఏంటది? ఆ రక్షణగా ఉన్నటువంటి ట్రూప్స్ లో నుంచే, రక్షణగా ఉన్నటువంటి దళంలో నుండే కొంతమంది లొంగిపోయినటువంటి సందర్భంలో ఆ లొంగిపోయినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో నంబాల కేశవరావు గారు లాంటి ఒక అగ్ర నాయకుడి దగ్గరకు పోలీస్ పార్టీలు చేరుకోగలిగాయి. సో మనం ఈ ఆపరేషన్ కగారు చేస్తున్నటువంటి కేంద్ర బలగాలు చేరుకోగలిగాయి అనేటటువంటి విషయం మనం అనేక సందర్భాల్లో చర్చించాం కదా. బట్ ఒకవైపు నిర్బంధము, మరొక వైపు కోవర్ట్ ఆపరేషన్స్ పెద్ద ఎత్తున పెరిగిపోవటం వల్ల ఇవాళ పెద్ద ఎత్తున నక్సల్స్ ఉద్యమానికి ఎన్కౌంటర్ల రూపంలో దెబ్బ తగిలింది అనేటటువంటి విషయం మనకి స్పష్టమవుతుంది. ఈవెన్ మీకు ఒక విషయం మనం గమనించాలి, నంబాల కేశవరావు గారు తప్పించుకోవటానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా బట్ కేంద్ర బలగాలను ఎదుర్కోవటానికే సిద్ధపడ్డారు. ఇది అందుకే నేను ఏమంటున్నాను, ఇప్పటికీ కూడా నక్సల్స్ లక్ష్యాలు, ధ్యేయాలు ఏం మారలేదండి. శత్రువుకి వెన్ను చూపి పారిపోయేటటువంటి సందర్భము ఒక అగ్ర నాయకత్వంలో లేదు అని చెప్పడానికి నంబాల కేశవరావు గారి యొక్క ఎన్కౌంటర్ ఉదంతాన్ని మనం చూస్తున్నాం. బట్ ఏ వ్యవస్థలోనైనా కోవర్ట్ వ్యవస్థ ఉంటుంది. బట్ ఒకప్పుడు లేని కోవర్ట్ వ్యవస్థ ఇవాళ మావోయిస్టులలో కూడా కోవర్ట్ వ్యవస్థ రావటం వల్ల దాంతో కూడా మావోయిస్టు ఉద్యమం తీవ్రమైనటువంటి సమస్యని, సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది, ఒక ఛాలెంజ్ ని ఎదుర్కొంటుంది అనేటటువంటి విషయం. ఒకవైపు ప్రభుత్వం కగార్ ఛాలెంజ్ ఒకటి, రెండవ వైపున దళాలలో చేరిపోయినటువంటి కోవర్ట్ ఆపరేషన్స్ తోటి ఇవాళ ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఈ సంక్షోభ పరిస్థితిలోనే మల్లోజుల వేణుగోపాల్ లాంటి వాళ్ళు కూడా లేవనెత్తినటువంటి అంశాలు అక్కడ ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు బయటపడటం. బట్ ఇదంతా కూడా కేంద్రము లక్ష్యం సాధించడానికి ఉపయోగపడతాయా, లేకపోతే మళ్ళా గతంలో లాగానే ఈ మావోయిస్ట్ ఉద్యమం పుంజుకొని పేద ప్రజల పక్షాన ఈనాటికి కూడా మీరు చూడండి సార్, ఈనాటికి కూడా ఆదివాసుల పక్షాన, పేదల పక్షాన ఈనాటికి కూడా మీకు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలలో ఎవరు అండగా నిలబడుతున్నారు? పోలీస్ ప్రభుత్వ యంత్రాంగాలు అండగా నిలబడుతున్నాయా, మావోయిస్టులు అండగా నిలబడుతున్నాయా అనేది మనం చూడాలి. బట్ గతంలో ఉన్నటువంటి పాపులారిటీ లేకపోవచ్చు, సపోర్ట్ లేకపోవచ్చు ప్రజల నుండి, కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, మీకు ముఖ్యంగా ఆదివాసీల నుండి, అటవీ ప్రాంతాల్లో నివసించే వారి నుండి ఇవాళకి కూడా మావోయిస్టులపైన అదే నమ్మకాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సరెండర్ పాలసీకి సంబంధించి, ఎందుకంటే మన దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఈ నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు అంటారా, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు అంటారు, ఇలాంటి ప్రాంతాల్లో రాష్ట్రాలు వాళ్ళని వీళ్ళంతా ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీని తీసుకొచ్చింది, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఒక పాలసీ తీసుకున్నా సరే మహారాష్ట్ర పాలసీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వీళ్ళు. అందుకే అక్కడికి వెళ్ళిపోయి అంటే అక్కడ ఏమంటారు సరెండర్ అయ్యే క్రమంలో డైరెక్ట్గా సీఎం వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకోవడము, అంటే ఇది ఒక స్ట్రాటజీగా చూడాలా? అట్ ద సేమ్ టైం మావోయిస్టులు ఎలాగూ లొంగిపోతున్నాం కాబట్టి కంపారిటివ్లీ ఇక్కడ మనకి బెటర్ ఆపర్చునిటీస్ లేదా ఆప్షన్స్ దొరుకుతున్నాయని వెళ్తున్నారు, దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు మనకి సమయానుకూలంగా సందర్భాన్ని బట్టి పాలసీలు మారుతుంటాయి. ఆయా రాష్ట్రాల్లో నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలతోటి కేంద్ర హోంశాఖ మంత్రి అనేక సందర్భాల్లో మీటింగ్ పెడుతుంటారు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకమైనటువంటి పాలసీ ఉంది. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్ ఉద్యమం చాలా బలంగా ఉండేది. ఎక్కడో నక్సల్ బరీ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినప్పటికి కూడా తెలంగాణలో వేళ్ళు నూనుకుందనేటటువంటి విషయం మనకు తెలుసు. బట్ ఇప్పుడు నక్సలైట్ ఉద్యమం అటు ఛత్తీస్గఢ్ కి, ఇటు మహారాష్ట్రకి పెద్ద ఎత్తున కేంద్రీకృతమైంది. ఇటు బస్తరు దండకారణ్యంతో పాటు అటు గడ్చిరోల్, విదర్భకు సంబంధించినటువంటి గడ్చిరోల్ కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు నక్సలైట్ ఉద్యమం బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మేజర్ గా ప్రభావిత ప్రాంతాలు ఛత్తీస్గఢ్ ఉంది, మేజర్ గా ప్రభావిత ప్రాంతము మహారాష్ట్ర ఉన్నటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు తెలంగాణలో కొంత ఉద్యమం బలహీనపడిందనే అభిప్రాయం, ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంత బలహీనంగా ఉంది, ఒరిస్సా బార్డర్స్ లో కూడా కొంత బలహీనంగా ఉంది, జార్ఖండ్ ప్రాంతాల్లో కూడా కొంత బలహీనంగా ఉంది. బట్ అక్కడ ఉద్యమం ఉనికి ఉన్నప్పటికీ కూడా ఈ స్థాయిలో లేదు. కాబట్టి ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో ఒక పాలసీలు ఉన్నాయి, తెలంగాణలో ఒక పాలసీ ఉంది, కేంద్రం ఒక పాలసీని అవలంబిస్తుంది, తర్వాత మహారాష్ట్ర ఒక పాలసీ అవలంబిస్తుంది. అంటే తీవ్రత ఎక్కడ ఉంటే అక్కడ ఒక బెస్ట్ పాలసీని అవలంబిస్తున్నట్టుగా మనం చూడాలి. ఇప్పుడు మీ కేంద్ర పాలసీలో చూస్తే ఏముంటుందంటే, ఒక అగ్ర నాయకులు లొంగిపోతే 2.5 లక్షల
లక్షల రూపాయలు, తర్వాత క్యాడర్ లొంగిపోతే 1.5 లక్షలు, తర్వాత పునరావాసానికి సంబంధించినవి, తర్వాత శిక్షణకు సంబంధించినటువంటి అంశాలు, ఇట్లాంటివి కొన్ని పునరావాస ప్యాకేజెస్ ఉన్నాయి వాళ్ళకి లొంగిపోయినటువంటి వాళ్ళు. బట్ మహారాష్ట్ర ప్యాకేజ్ అంటే సరెండర్ పాలసీ ఆఫ్ మహారాష్ట్ర 2005 నుండి వాళ్ళు ఈ పాలసీని అవలంబిస్తున్నారు. బట్ ఇట్ ఇస్ ఎ బెటర్ దాన్ ఆల్ అదర్ స్టేట్స్ అండ్ సెంటర్. అంటే మీకు సెంటర్ కంటే కూడా, మిగతా రాష్ట్రాల కంటే కూడా మహారాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి సరెండర్ పాలసీ, అంటే లొంగుబాటు పునరావాసం అనేటటువంటి పాలసీ 2005 మిగతా రాష్ట్రాల కంటే బెటర్ గా ఉంది. ఇక్కడ దరిదాపు ఏంటి అంటే, ఈ పాలసీ వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత 704 మంది నక్సలైట్లు, చాలా కీలకమైనటువంటి మావోయిస్టులు లొంగిపోయారనేటటువంటి ఒక సమాచారం మన దగ్గర ఉంది. అయితే ఎందుకు బెటర్ పాలసీ ఉంది అని అంటే, ఆ పాలసీలో ఏంటంటే మానిటరీ రివార్డ్స్. మీరు చూడండి, ఇవాళ దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గర లొంగిపోయినటువంటి వాళ్ళు ఆయుధాలు అప్పగిస్తే వాళ్ళకి పునరావాస ప్యాకేజ్ ఇమీడియట్ గా చేతిలో పెట్టారు. అంటే దాదాపు ₹1 కోటి విలువ కలిగినటువంటి ఒక ప్యాకేజ్ ని, బట్ నాట్ టేకెన్ టు ఎనీ టైం గ్యాప్. ఇప్పుడు మీరు ఒక ఆయుధాన్ని ఒక మావోయిస్ట్ సరెండర్ చేస్తే, బట్ రిప్లేస్మెంట్ ఆఫ్ ఆ ఆయుధం ప్లేస్ లో వాళ్ళకు ఒక పునరావాస ప్యాకేజ్ ఇమీడియట్ గా ఇస్తున్నారు. బట్ దాంతో ఏంటి అని అంటే, వాళ్ళు మళ్ళా అటువైపుకు వెళ్లకుండా, వేరే అసాంఘిక కార్యక్రమాల్లోకి వెళ్లకుండా, వాళ్ళు దాంతో ఉపాధి పెట్టుకొని, లేకపోతే దాంతో ఏదైనా ఉపాధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ బతుకుతారనేటటువంటి ఉద్దేశంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆ పాలసీని తీసుకొచ్చింది. ₹1 కోటి మానిటరీ రివార్డ్ అంటే అది మామూలు విషయం కాదు. దాంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇక్కడ ఇటీవల మహారాష్ట్రలో ఒక 13 మావోయిస్టు జంటలు లొంగిపోతే వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసేటటువంటి కార్యక్రమం చేశారు. అంటే ఇప్పుడు బియాండ్ సోషల్ కన్సర్న్ వచ్చేసి, అంటే మావోయిస్టులుగా కాకుండా జనజీవన స్రవంతిలో కలిసేటప్పుడు వాళ్ళకు ఒక మంచి సౌకర్యాలు కల్పించడం ద్వారా మళ్ళా వాళ్ళు ఆ ఉద్యమం వైపు ఆకర్షితులు కాకుండా ఉండేటటువంటి ఒక అట్రాక్టివ్ ప్యాకేజ్ ని వాళ్ళు రూపొందించారనేటటువంటి. అయితే మరి మిగతా రాష్ట్రాలు ఇది ఎందుకు చేయట్లేదు, కేంద్ర ప్రభుత్వం ఇది ఎందుకు చేయట్లేదు అనేటటువంటి ఒక ప్రశ్న వస్తే, మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో, అంటే ఈ సరెండర్ పాలసీ విషయంలో వాళ్ళు అనుసరిస్తున్న వైఖరి ఏంటంటే, సిఎస్ఆర్ ఫండ్స్ ని ఈ పునరావాస ప్యాకేజ్ లో వాడుతున్నారు. అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పెద్ద ఎత్తున క్రౌడ్ ఫండింగ్ వాళ్ళు మొబిలైజ్ చేసేసి వచ్చినటువంటి ఫండ్ ని లొంగిపోయినటువంటి మావోల పునరావాసం కోసం వాడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఇక్కడ స్టైఫండ్ ఇస్తున్నారు. స్టైఫండ్ ఇచ్చేటటువంటి కార్యక్రమం, అంటే ఒక్క డబ్బులు రివార్డ్ ఇచ్చేసే వదిలిపెట్టకుండా వాళ్ళకి గృహ సముదాయాలు కట్టించటము, స్టైఫండ్ ఇవ్వటము, ఇట్లాంటి అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళని భాగస్వాములు చేయటము, వాళ్ళని జనజీవన స్రవంతిలో కలిసేటటువంటి అన్ని కార్యక్రమాలు చేసేటటువంటి దాంట్లోకి ఒక బెస్ట్ పాలసీని వాళ్ళు అవలంబిస్తున్నారు. కాబట్టి మీరు చూడండి, మిగతా రాష్ట్రాలన్నింటిలో కంటే కూడా లొంగుబాట్లు ఎక్కువగా మహారాష్ట్రలోనే జరుగుతున్నాయి అనేటటువంటి విషయం గమనించాలి. మహారాష్ట్రలో లొంగుబాట్లు జరుగుతుంటే ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. మీరు చూడండి, అంటే అన్ని వైపుల నుంచి మావోయిస్టు ఉద్యమం పైన కేంద్ర ప్రభుత్వము తీవ్రమైనటువంటి నిర్బంధాలు తీసుకొస్తుంది అనేటటువంటి విషయాన్ని మనకు కనపడుతుంది. బట్ మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు క్రమంలో కూడా ఈ ఆపరేషన్ కగార్లో మరొక పర్యాయము, మరొక భాగంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఎంతో కొంత అది మావోయిస్ట్ ఉద్యమం పైన ప్రభావం చూపించినప్పటికి కూడా, బట్ ఈ ఇటీవల కాలంలో మొదటిసారి ఆయుధాలతో సహా మావోయిస్టులు లొంగిపోవటం అనేది ఒక చర్చనీయాంశమే. మావోయిస్టు పార్టీ రిక్వెస్ట్ చేసినప్పటికి కూడా మల్లోజుల వేణుగోపాల్ ఆయుధాలను మావోయిస్టు పార్టీకి సరెండర్ చేయకుండా ప్రభుత్వానికి సరెండర్ చేయటం కొంతమేరకు మనం ఆలోచించాల్సింది. తర్వాత మల్లోజుల వేణుగోపాల్ లేవనెత్తినటువంటి అంశాలు కూడా మావోయిస్టు పార్టీలోను, ఇటు మావోయిస్టు సానుభూతి పరులలోను, ప్రభుత్వంలో కూడా ఒక చర్చనీయాంశంగా మారిపోయినటువంటి సందర్భంలో, బట్ చంపటం ఒక్కటే పరిష్కారం కాదండి, ఎన్కౌంటర్ ఒక్కటే పరిష్కారం కాదు. ఇప్పుడు మావోయిజం అనేది ఒక వ్యవస్థ కదా, ఒక లక్ష్యం కదా, ఒక ఉద్యమం కదా, అదేమి ఒక ఉగ్రవాదుల సంస్థ కాదు. పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ ద్వారా దాడి చేసి నిర్మూలించినట్టుగా, లేకపోతే పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టినట్టుగా, లేకపోతే కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను, ఉగ్రవాదులను ఏరివేసినట్టు ఆ లక్ష్యం కాదు కదండి. ఇది ఒక సామాజిక లక్ష్యంతో, ఒక సామాజిక న్యాయంతో జరుగుతున్నటువంటి ఉద్యమం కదా. ఆ ఉద్యమాన్ని మనం గౌరవించాల్సిన, వాళ్ళ సిద్ధాంతం ఏదైతే ఉందో కూడా గౌరవించాల్సినట్టు. అవును, ఆ సిద్ధాంతంలో వాళ్ళ ఫైనల్ లక్ష్యాన్ని నిజంగానే ప్రభుత్వాలే చేసేలాగుంటే వాళ్ళకి ఇంకా అవసరం కూడా ఉండదు.
ఆ వైపుగా ఆలోచించాలన్నది ఖచ్చితంగా మీరు చెప్పినట్టు అంతే perfect. కదండి. అంటే Yes. ఇప్పుడు వ్యవస్థ లోపాలను ప్రశ్నిస్తే వాళ్ళు అడవి బాట పట్టారు కదా. అవును. అడవి బాట పట్టినటువంటి వాళ్ళు మళ్ళా Final జనజీవన point, స్రవంతిలో please. Final కలవాలంటే point. ప్రభుత్వాలు నక్సలైట్ల ఆలోచనకి సామాజిక న్యాయానికి అనుగుణంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటది కదా. Yes. నక్సలైట్లు లేవనెత్తినటువంటి సమస్యలకు పరిష్కారం చూపించకుండా, వాళ్ళ లక్ష్యాలైనటువంటి సామాజిక న్యాయాన్ని సాధించకుండా, భూమిని పంచకుండా మేము వాళ్ళని వేరేస్తాం, చంపివేస్తామనంటే Yes. అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుందనే ప్రశ్న కూడా వస్తుంది కదా Right. సార్. ఇదేమి Right. మనం నియంతృత్వం లేము, అధ్యక్ష తరహా పాలనలో లేము కదా. ఒక అవును. నిర్ణయం కేంద్రంలో తీసుకొని అది కింది వరకు అమలు చేయడానికి మనం Yes. ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నాం. ప్రజాస్వామిక హక్కులు అందరికీ వర్తించే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కదా. అవును. మేము చంపేస్తాము, ఏరివేస్తాము, మా లక్ష్యం 2026 వరకు నక్సల్స్ రహిత, మావోయిస్ట్ రహిత భారతాన్ని సృష్టిస్తామంటే అట్లా అది వ్యవస్థ ఉద్దేశం. అండి, అవును, అది ఒక correct, ఉద్యమ correct. ఆ సంస్థ. వ్యవస్థలో ఉండకూడదు అది అలాంటిది. అంత ఈజీ కాదు కదండి. ఇప్పుడు Yes, yes. మనుషులను చంపగలుగుతాం కానీ భావజాలను చంపగలుగుతామా? ఒకరిని చంపితే ఇంకో 10 మంది వచ్చేలాంటి రూపంలో భావజాలం అది. కాబట్టి మీరు అన్నట్టు ఆ భావజాలము తన రూపాన్ని మార్చుకొని మరొక రూపంలో వస్తుంది. వస్తుంది అంతే. అవును, అది అవును. పార్లమెంటరీ Yes. ప్రక్రియ కావచ్చు, ఎన్నికల ప్రక్రియ కావచ్చు, ప్రజాస్వామిక ప్రక్రియ కావచ్చు, మరి ఏదైనా Right. కావచ్చు కదా. Yes. భావజాలాన్ని అయితే మనం చంపలేం కదా. ఎస్ ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ శేషు గారు. ఓవరాల్గా చూస్తే మాత్రము ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఉద్యమంలో ఉన్న ఆ లోటుపాట్లను ఖచ్చితంగా చెప్తున్నాయి. కానీ అదే సందర్భంలో నిర్మూలించడం అన్నది ఈ సమస్యకు పరిష్కారం కాదు. వాళ్ళ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించేందుకు ప్రభుత్వాలే ముందుకు వెళ్తే అలాంటి వాళ్ళ అవసరం ఉండకపోవచ్చు. ఆ సందర్భంలో వాళ్ళని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఇక్కడ నుంచి జనజీవన స్రవంతిలో తీసుకొచ్చి వాళ్ళ లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన ఒక వ్యవస్థను క్రియేట్ చేయాలన్నదే మన ఒపీనియన్ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ పెన్ పాయింట్. రేపటి పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.